దంతలపల్లి మండలం గ్రామం రెవెన్యూ రేపోని గ్రామ పంచాయతీలో పాలేరు వాగును చూసారా. పాలేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా ఇప్పటికీ ఒక వారం రోజుల నుంచి మొదలు కావడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు ఇటువైపున చూసిన దాఖలు లేకపోవడం అనేది మనం ఇక్కడ ఏం జరుగుతుందో చూసుకోవచ్చు. ఇప్పటికి వారం రోజులు కానీ జరుగుతుంటే ఈ రోజు వచ్చేసి రెవెన్యూ అధికారులు 8 ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. ఈ ఒక్క ట్రాక్టర్కు ఇసుక 6,000 నుంచి 8,000 రూపాయల చొప్పున బయట మహబూబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇసుక ఆక్రమణ జరగకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తే దంతాలపల్లి మండలంలో అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడికి రావడంతో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఇప్పుడు కొంచెం గంటల తరబడి ట్రాక్టర్ ఇళ్ల నుంచి ముచ్చట పెడుతున్నారు. కానీ వీటిని ఆఫీస్కు తరలించి వాళ్ళపైన కేసులు నమోదు చేద్దామన్న ఆలోచన లేకుండా పోయింది అధికారులకు. మరి వీటిపైన కేసులు ఫైల్ చేసి సీజ్ చేస్తారా లేకపోతే చేతులు దులుపుకుంటారా చూద్దాం. Aí,